హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా పౌడర్ గురించి చెప్తున్నానండి. నేను చేస్తుంది 1 కేజీ గరం మసాలా అండి. దీనికి కావాల్సింది 1 కేజీ కారం. నేను ఆశీర్వాద్ తీసుకున్నాను. 1 కేజీ కారంకి 20 గ్రామ్స్ ఇలాచీస్, 20 గ్రామ్స్ లవంగాలు, దాల్చిన చెక్క ఒక పెద్ద ముక్కండి, అంటే ఒక 1-2 ఇంచెస్ దాకా తీసుకోవచ్చు. గసగసాలు 8 టేబుల్ స్పూన్స్, ధనియాలు 8 టేబుల్ స్పూన్స్, జీలకర్ర 4 టేబుల్ స్పూన్స్, ఆవాలు 4 టేబుల్ స్పూన్స్, బ్లాక్ మొగ్గలండి, అంటే నల్లగా ఉంటాయి కదా చిన్న మొగ్గలు, జాజి మొగ్గలు అంటారు, అవి 4, జాజికాయ స్మాల్ పీస్ అండి, చిన్న ముక్క జాజికాయ, జాజి పువ్వు 4 పువ్వులు, బ్లాక్ ఫ్లవర్స్ 4, బిర్యానీ ఆకు 14 లీవ్స్ అండి. ఇవన్నీ నూనె లేకుండా అన్నీ వేపుకోవాలి అండి. బ్లాక్ మొగ్గలంటే ఇవండి, ఇవి 4 వేసుకోవాలి. అంటే ఇది దీంట్లో సగం పీస్ వేసుకోవాలి. ఇవన్నీ నూనె లేకుండా బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లారాక పౌడర్ లాగా చేసుకొని జల్లెల్లో జల్లించుకోవాలి. సపరేట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు నేను లవంగాలు, ఇలాచీస్, దాల్చిన చెక్క ముందు ఫ్రై చేసుకుంటున్నాను. ఆ తర్వాత బ్లాక్ మొగ్గలు, జాజికాయ, బిర్యానీ లీవ్స్, ఆవాలు, ధనియాలు ఇవన్నీ నేను ఫ్రై చేసుకుంటాను. అన్నీ ఒక 1 బై 1. మాడిపోయే విధంగా వేయించుకోవద్దండి. కొంచెం కలర్ మారుతుంది, మనకు తెలుస్తుంది. అప్పుడు మనం అది ఆఫ్ చేసుకొని వేరే ప్లేట్లో పెట్టుకోవాలి, లేకపోతే మాడిపోతే స్మెల్ మారిపోతుంది. ఇది మసాలా కూరలకి అన్నిటికీ మనం గరం మసాలా యూజ్ చేస్తాం కదా, గరం మసాలా అండి ఇది. చూడండి, అన్నీ 1 బై 1గా అన్నీ బాగా వేయించుకొని ఇప్పుడు ఈ పల్లెంలో పెట్టుకున్నాను. ఇవి బాగా చల్లారాక పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని జల్లెడ పట్టుకోవాలి. వేస్ట్ అంతా పాడేసి స్మూత్గా వచ్చిన పౌడర్ అంతా ఒక పల్లెంలో వేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా ఇలా పౌడర్ చేసి జల్లెడ పట్టి దీంట్లో వచ్చిన వేస్ట్ అంతా పడేసాను. పౌడర్ అంతా తీసుకొని ఈ కడాయిలో పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోనే ఈ మసాలాల దినుసులో 1 కేజీ పౌడర్ కదండి, 1 కేజీ కారంకి దినుసులండి. ఈ 1 కేజీ కారం ఇప్పుడు దీంట్లో వేసేసి 2 to 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మీ స్లో ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయ్యేదాకా కారాన్ని వేపుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మన గరం మసాలా పౌడర్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్, 1 కేజీ కారం, ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని స్లో ఫ్లేమ్లో ఇది బాగా వేయించుకోవాలండి. కలర్ మారిపోతుంది చూడండి. ఇప్పుడు డార్క్ రెడ్లో ఉంది కదా, లైట్ బ్రౌన్ కలర్, అంటే కొంచెం కలర్ మారుతుందండి. రెడ్ కలర్, డార్క్ కలర్ ఉండదు, కొంచెం లైట్ అవుతుంది కలర్. అప్పుడు ఇది అయిపోయినట్టండి. బాగా చల్లారాక మనం ఒక కంటైనర్లో వేసుకొని ఉంచుకుంటే ఇది కనీసం ఈ 1 కేజీ గరం మసాలా 6 months వస్తుందండి. అంతేనండి, గరం మసాలా పౌడర్ రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. బాయ్.